తీసుకోవాలి. భూ కబ్జాదారుడు 10,000 పేరు వెంటనే 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 మాకు న్యాయం జరగాలి. గ్రామ కంటక భూమిని తీసుకొని పోయి అసెస్మెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఇది మాకు రిజిస్ట్రేషన్ అయ్యింది, టోటలీ ప్లేస్ మాది అంటే మేము ఏ విధంగా ఒప్పుకుంటాము? మా నాన్నగారు డివైడ్ చేసిన పరిష్కార భాగంలో మాకు రాసి ఇచ్చారు, ఇది వీళ్ళకి సంబంధించింది. అటువంటి భూమిని తీసుకొని మాది అని వాళ్ళు మా పైన రివర్స్ చేస్తే మేము ఎందుకు ఊరుకుంటాము? మాకు అన్నలాంటి వాళ్ళని సిపిఐ వారిని మేము ఆశ్రయించాం, లేదని చెప్పట్లేదు. వాళ్ళు మాకు న్యాయం చేకూరుస్తారు. ఏ విధంగా ఎన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేసినా సిఐని కలిసాము, ఏఎస్పీని కలిసాము, కమిషనర్ని కలిసాము, అందరినీ కలిసాము, తిరుగుతున్నాం తప్ప మాకు ఏ రకంగా ప్రయోజనం లేదు, ఏ రకంగా మాకు హెల్ప్ చేయట్లేదు. అందుకే సిపిఐ అన్న వారిని ఆశ్రయించినాము. వారు మాకు న్యాయం చేకూరుస్తారని మేము అనుకుని వాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా మా పరిష్కారం చేయించుకోవాలని మేము విన్నవించుకుంటాము. మాకు అన్నదండగా అన్నగారు లాంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మాకు న్యాయం చేకూర్చమని మేము మీడియా తరఫున కూడా మేము వేడుకుంటాము. వాళ్ళు ఫోర్జరీ సైన్లతో మా నాన్న సైన్లతో రిజిస్ట్రేషన్ చేసుకొని అన్ని చేసుకొని రివర్స్గా మాకు రిజిస్ట్రేషన్ చేసినారని చెప్పడం ఎంతవరకు న్యాయమో మాకు తెలియదు. సో మాకు అన్నగారు న్యాయం చేస్తారని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. కలెక్టర్ గారు వినిపించుకోనికి వచ్చాము. ఒక్కటే వేడుకుంటాను, ధర్మం రక్షించండి, ధర్మాని కోసం పాల్పడండి, ముందుకు రండి. ధర్మాన్ని రక్షించడానికి మేము ఫోర్జరీ చేసి మేము సంతకాలు చేసి ఏం చేయలేదు. మా భూములు తాళ్ళపల్లి వీరేటు మా మామగారు ఎన్నో 1968 నుంచి పాపం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ప్లస్ స్వతంత్ర సమర యోధుడిగా ప్లస్ అనుబంధ సంయుక్తుడిగా నీలం సంజీవరెడ్డికి చాలా ఆప్యాయత మిత్రుడిగా 1.5 సంవత్సరం ఢిల్లీలో ఎమర్జెన్సీ పీరియడ్లో ఎమర్జెన్సీని ఎత్తివేయాలని పోరాడి ఎమర్జెన్సీ వచ్చి ఎత్తివేసిన తర్వాతనే నంద్యాలకు బయలుదేరి వచ్చినాడు. ఆ టైంలో ఆయనకు మిల్లు ఉన్నది, రైస్ మిల్లు. ఆ రైస్ మిల్లు ఈయన అకౌంటెంట్ సుబ్బరామయ్య వాళ్ళ తాళ్ళపల్లి వీరే తరఫున అకౌంటెంట్ అన్ని కబ్జాలు చేసి వేణు వారితో ఫోర్జరీ డాక్యుమెంట్స్ అన్ని సృష్టించుకొని యంత్రాంగం ముందు పెట్టి ఆ యంత్రాంగం వ్యవస్థ మేమిచ్చినటువంటి ఖచ్చితమైన డాక్యుమెంట్లని డస్ట్బిన్లో పడేస్తూ చెత్తపుట్టలో పడేస్తూ మా వాళ్ళకి వాళ్ళ అవతల పార్టీ అన్యాయస్తులకి నిజమైన డాక్యుమెంట్ అనుకొని డబ్బులు తీసుకొని సిగ్నేచర్లు పెట్టి అది ప్లాన్ అప్రూవల్ కానీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కానీ కోర్టు ధిక్కరణ కానీ ధిక్కరిస్తూ గవర్నమెంట్ మేము కోర్టును ఆశ్రయించినప్పుడు 2023లో కోర్టు వారు స్టేటస్కో ఇచ్చిందండి. స్టేటస్కో ఇచ్చినప్పుడు ఎవరు కన్స్ట్రక్షన్ చేయొద్దండి, ఎవరు వెళ్ళకండి, ఎటువంటివి ఉండేది అలాగే ఉంచండి అని చెప్పింది. అదేవిధంగా కానీ వాళ్ళు దౌర్జన్యంగా వెళ్ళాడు. తర్వాత మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్కి ఆశ్రమించాను, కానీ మాకు న్యాయం జరగలేదు. న్యాయం జరగని తర్వాత మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి న్యాయం జరగలేదు. అందుకోసము ఇటువంటి ఎవరికే కానీ ఇట్లాంటి ఇల్లీగల్ పనులు చేసేటువంటి వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగంలో వాళ్ళు 10 రూపాయలు ఏదో బిల్డింగ్ బాగుంది చేసేసి మిగతా డాక్యుమెంట్స్ అన్ని తయారు చేసుకొని ఫ్యాబ్రికేట్ చేసుకొని తాళ్ళపల్లి వీరయ్య కుటుంబానికి న్యాయం చేయాలని మేము ఎవిడెన్స్తో సహా బహిరంగ సవాల్కు విసరడం జరిగింది. అయితే దీన్ని తప్పుదావ పట్టించడానికి ఆర్యవైశ్యులు ముస్లింల మధ్య గొడవ సృష్టించడానికి పప్పతి వేణు మరొకమైన కోణ కుట్రం చేస్తా ఉన్నాడు. మేము ఆర్యవైశ్య సోదరుల చేతులు జోడించి ముక్తా ఉన్నాం. నష్టపోయినటువంటి కుటుంబం కూడా ఆర్యవైశ్య కుటుంబమే. ఆర్యవైశ్యులకి కుటుంబంలో బలిసినటువంటి తిమింగలం లాంటి వేణు చిన్న చిన్న ఆర్యవైశ్య చేప పిల్ల లాంటి మింగుతా ఉన్నాడు. వాళ్ళ ఆస్తులను మింగుతా ఉన్నాడు, వాళ్ళను భయపెడతా ఉన్నాడు. ఎవరన్నా రాస్తే జర్నలిస్టుల మీద కేసులు పెడతా ఉన్నాడు. మాలాంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, జిల్లా నాయకులు లాంటి వాళ్ళని కూడా భయపెడితేటువంటి స్టేజ్కి పోయినాడంటే ఆయన వ్యక్తిగతంగా దీని వెనుకల ఎన్ఎండి ఫరూక్ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన భయపడిస్తా ఉన్నాడు. రాష్ట్ర న్యాయశాఖ మంత్రి గారు మరొకసారి ఆలోచన చేసుకోవాలి. అలాంటి తిమింగలాలని పెట్టుకొని నువ్వు రాజకీయం చేసే టౌన్లో ఇప్పటికే మేము చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మీకున్నటువంటి మీ ఆర్థిక లావాదేవీలు, మీ పద్ధతులన్నీ కూడా. మేమేమన్నా అడిగితే తాళ్ళపల్లి కుటుంబం దగ్గర మా ఆఫీస్కి వచ్చి న్యాయం చేయమని అడిగితే మేము కాసుల కోసం కల్తీ కమ్యూనిస్టులు అంటావా? ఇదెక్కడి న్యాయం? ఎవరు కల్తీ కమ్యూనిస్టులో ఎవరు వాళ్ళు
మేము బహిరంగ సేవలు చెప్పాం. స్టేటస్ కో ఉన్నటువంటి కోర్టుని కాదని, వ్యక్తుల్ని కాదని, వ్యవస్థని కాదని నువ్వు ధైర్యంగా కడుతున్నావంటే నువ్వు ఎవరిని ఈరోజు అనేక మందికి డబ్బులు పంచుతా ఉన్నావు 3 రోజుల నుంచి. ఎందుకు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు ఆ డబ్బులు? ఇలాంటి పేద ప్రజలకు సంబంధించినటువంటి దోచుకొని నువ్వు పంచుకుంటా ఉన్నావు. మేము నిజంగా కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఆర్యవైశ్య సోదరులు కూడా కోరుతా ఉన్నాం. మేము ఆర్యవైశ్యులకు వ్యతిరేకం కాదు. కమ్యూనిస్ట్ పార్టీగా చాలా మంది మా పార్టీలో కూడా ఆర్యవైశ్యులు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళ తరఫున మేము ఫైట్ చేస్తున్నాం. ఎవరు వచ్చినా వాళ్ళే కాదు, ఎవరు వచ్చినా మేము చేస్తా ఉన్నాం. ఈరోజు మమ్మల్ని నిన్నటి నుంచి పోలీసులతో భయపెట్టిస్తా ఉన్నారు, మా పార్టీ కార్యకర్తల్ని భయపెట్టిస్తా ఉన్నారు. మీరు ధర్నా చేస్తున్నారా లేదని ఎస్ఐలు సిఐలు ఫోన్ చేస్తా ఉన్నారు. మేము భయపడే వాళ్ళం కాదు. పోలీసుల్లో భయపెడితే, పోలీసులు కేసు పెడితే మరింతగా మా ఉద్యమాన్ని వేరే రూపంలో దలుస్తాం తప్ప ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటిది కాదు. కాబట్టి మీరు స్టేటస్ కో ఉన్నదాన్ని ఖచ్చితంగా ఆపాలి. మా రాష్ట్ర నాయకులు ఇప్పుడు చెప్పినది ముఖ్యమంత్రి దృష్టికి, రెవెన్యూ మినిస్టర్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకుపోతాం. ఈ రోజు కలెక్టర్ ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోతాం. గతంలో కూడా వాళ్ళు కలిసడం జరిగింది. ఈ రోజు పీజీఆర్ఎస్ పబ్లిక్ సమస్యలు మేము పరిష్కారం చేస్తామని కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులే ఈరోజు మా ఆధ్వర్యంలో ఒక పిటిషన్ కూడా మేము పెట్టబోతా ఉన్నాం. వాళ్ళ సమస్య పరిష్కారం కోసం, వాళ్ళ న్యాయంగా అంతవరకు కూడా పబ్బతి వేణి ఆక్రమించుకున్నటువంటి స్టేటస్ కో ఉన్నదాన్ని వెంటనే పనులు నింపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కోట్లాది విలువ చేసేటువంటి భూమిని స్వాతంత్ర సమరయోధులు, ఇక్కడ మాజీ మార్కెట్ చైర్మన్, కౌన్సిలర్ గా పనిచేసేటువంటి తాళపల్లి వీరయ్య కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తిని కాజేసి వాళ్ళని బెదిరింపులకు గురి చేసిన సందర్భంలో వాళ్ళు ఈరోజు రోడ్డు మీదకి న్యాయం చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాన్ని ఆశ్రయిస్తే కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఈ భూ కబ్జాదారుల నుండి ఆ స్థలాన్ని విడిపించి వాళ్ళకి స్వాధీనం చేయటకు పోరాటం చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఈ సందర్భంగానే మరి అనేకమైనటువంటి వస్తున్నటువంటి వదంతుల పైన దానికి సమాధానంగానే ఈ రోజు తాళపల్లి వీరయ్య కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూతుర్లు 8 మంది ఇక్కడ హాజరు కావడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా హాజరు కావడం జరిగింది.